ధ్యానం ఎలా చేయాలి సింపుల్గా చెప్పేస్తాను. ముందుగా మీకు దగ్గరలో ఒక దీపం పెట్టుకోండి. 2 అడుగుల దూరంలో పెట్టుకోండి. మరీ ఎక్కువ దూరం పెట్టద్దు. కళ్ళు మూసుకోండి. పద్మాసనంలో కూర్చోవాలి, లేదా కుర్చీలైనా కూర్చోవచ్చు. దీనికి ఏం నియమం లేదు. బెడ్ మీద మాత్రం సాధ్యమైనంత వరకు కూర్చోవద్దు, నిద్ర వస్తుంది. ఇది మొదటి స్టెప్. రెండో స్టెప్ ఏంటంటే కళ్ళు మూసుకున్న తర్వాత మొట్టమొదటిగా కుడి ముక్కును మూసేయాలి. ఎడమ ముక్కు ద్వారా గాలి తీసుకోవాలి లోనికి. ఇది ఫస్ట్ స్టెప్. రెండోది, ఏదైతే గాలి ఎడమ ముక్కు ద్వారా తీసుకున్నామో అదే ముక్కు ద్వారా మళ్ళీ బయటికి వదలాలి. ఉంచగలిగినంతసేపు ఉంచాలి. ప్రారంభంలో ఉన్నవారు మాత్రం 5 సెకండ్లు పెట్టుకోండి లోపల. ఇదిగోండి, గమనించండి. 1 2 3 4 5. మళ్ళీ అగైన్ 1 2 3 4 5. ఇలా 12 సార్లు చేయాలి. తర్వాత మళ్ళీ ఎడమ ముక్కును మూసేసి కుడి ముక్కు ద్వారా గాలి తీసుకోవాలి. 1 2 3 4 5. మళ్ళీ అగైన్ 1 2 3 4 5. ఇలా ఎడమ ముక్కు ద్వారా 12, కుడి ముక్కు ద్వారా 12, ఇలా 12 సార్లు చేయటాన్ని ఒక మఠం అంటారు. ఇలా 5 మఠాలు చేయాలి. 5 మఠాలు చేసిన దాన్ని ఒక సంబ అంటారు. అంతే. తర్వాత ఇది అయిపోయిన తర్వాత కళ్ళు తెరవకుండానే తాడై మీద దృష్టి పెట్టాలి. కళ్ళు మూసుకొని ఉండాలి. కళ్ళు మూసుకొని ఉండగా తాడై మీద దృష్టి పెట్టాలి. మూడో కన్ను ఇక్కడ 2 నుదుటి భాగంలో ఉన్నటువంటి కన్ను 2 మధ్యల భాగంలో ఉన్నటువంటి బ్రుకుటి మీద ఇక్కడ దృష్టి పెట్టాలి. కళ్ళు మూసుకొని దాని మీద దృష్టి పెట్టాలి. దాని మీదే దృష్టి పెట్టాలి. ఆలోచనలు అన్నీ వస్తుంటాయి, అన్నిటిని కట్ చేయాలి. నిర్దాక్షిణంగా కట్ చేయండి. అవన్నీ పనికిరానివి సబ్జెక్టులు అవన్నీ. మళ్ళీ దృష్టి పెట్టండి. మళ్ళీ 3వ కన్ను మీద దృష్టి పెట్టండి. మళ్ళీ 3వ కన్ను మీద దృష్టి పెట్టండి. తాడై మీదే పెట్టండి. అలా చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దాని మీద నిమగ్నం అయిపోతారు. దాని మీద స్థిరత్వం ఏర్పడుతుంది. తాడై మీద స్థిరత్వం ఎప్పుడైతే ఏర్పడుతుందో మీరు ధ్యానంలోకి వెళ్తారు, శూన్యస్థితి. అలా ఈ ప్రాసెస్ చేసుకోండి. దాని తర్వాత ధ్యానంలోంచి లేచిన తర్వాత ఒక 5 నిమిషాలు అదే ప్లేస్లో కూర్చోవాలి, లేకుండా. దీపం చూస్తూ ఉండొచ్చు 5 నిమిషాలు. దీపం మాత్రము మన ఛాతీ కంటే కింద భాగం వరకు మాత్రమే ఉండేటట్టుగా చూసుకోండి. దీపం ఖచ్చితంగా ఉండాలి. కుంభకం ఖచ్చితంగా చేయాలి. తర్వాత ధ్యానం. ఈ 3 ప్రాసెస్లు ఇంకా దీంట్లో ఏం లేవు. ఎక్కడైనా చేసుకోవచ్చు, ఏ ప్రదేశంలో అయినా చేసుకోవచ్చు, ఏ దిక్కులో అయినా చేసుకోవచ్చు, ఎక్కడ కూర్చొని అయినా చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి నియమాలు కానీ నిబంధనలు కానీ ఏమీ లేవు. మీ ఆహార నియమాలు లేవు. దీనికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు. లోకా సంస్థ సుఖినో భవంతు. సర్వం కల్విదం బ్రహ్మ. శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్.